నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు దివ్యాంజని. నేను ప్లాంట్ సంస్థ డైరెక్టర్ని. సో మీకు తెలిసిందే, యాక్చువల్లీ ప్లాంట్ మేము లైవ్ ప్లాంట్స్తో కానీ గార్డెనింగ్ సర్వీసెస్లో కానీ ఉన్నామని. జనరల్గా మొక్కలు అనగానే మన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అంటే మా ఇంట్లో ప్లేస్ లేదండి, లేదంటే నాకు రాదండి పెంచుకోవడం అనో, లేదంటే ఏదో ఒక కారణంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా ఏదో ఒక కారణంగా వాళ్ళు పెంచుకోలేకపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనము జనరల్గా ఉపయోగించే వస్తువులలో ఒకవేళ మనం మొక్క ఇవ్వగలిగితే జనాలకి కొంచెం ఒక ఇంట్రెస్ట్ కానీ, ఓకే దీన్ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు కానీ అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చామండి. సో మీరు ఇది చూస్తుంటే ఇది ప్లాంట్ లాకెట్ అండి. సో ఈ లాకెట్ స్పెసిఫికల్గా మనం ఏంటంటే యాజ్ అ వేరబుల్ ప్లాంటబుల్ లాకెట్ లాగా మనం వేసుకోవచ్చు దీన్ని. సో దీంట్లో మీకు స్పెసిఫిక్గా మేము డిజైన్ చేసింది ఏంటంటే, మేము ఈ మొక్క ఏదైతే ఉందో దీనికి గాలితోనే బతుకుతుందండి. దీనికి సాయిల్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. సో ఈ మొక్క మామూలుగా ఇట్లా మనం వేసుకోవచ్చు. అండ్ వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. అండ్ దీంతో మనం అయ్యో మొక్కను చంపేసామే, అయ్యో ఇది ఇరిగిపోతుంది అనే బాధ కూడా ఉండదండి. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. జస్ట్ ఒక 10 రోజులకు ఒకసారి మీరు దీన్ని నీళ్ళలో నానేస్తే సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు. సో ధరించడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ ప్లాంటబుల్ లాకెట్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా దట్ ప్లాంట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది. సో ఇప్పుడు ప్లాంట్ లాకెట్ ఇది కస్టమైజ్డ్గా వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి హార్ట్ షేప్ తయారు చేసామండి. అది కాకుండా మనకి రెగ్యులర్గా ఈ హార్ట్ షేప్ కాకుండా వేరే షేప్స్ కూడా మనకి పాట్ షేప్ కానీ, లేదంటే ఈ బ్రౌట్ షేప్ కానీ, సో మనము వాడుకునే ప్లాంట్ లాకెట్ కూడా మీకు డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. సో ఇలా మేము లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లోనే మేము మీకు లో మెయింటెనెన్స్ ప్లాంట్ పెట్టి ఇస్తాము, విచ్ విల్ సర్వైవ్. మనం చూసుకునే దాన్ని బట్టి సర్వైవ్ అవుతుందండి. జనరల్గా మనం కార్లో హ్యాంగింగ్ వస్తువులు ఏమేమి పెట్టుకుంటాము, ఒక ఎయిర్ ఫ్రెషనరో, లేదంటే ఒక ప్లాస్టిక్ డాలో, లేదంటే ఒక చిన్న బొమ్మో ఏదో ఒకటి పెట్టుకుంటాం, విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ సమ్ డిఫరెంట్ మెటీరియల్ అండ్ విచ్ ఇస్ నాట్ లైక్ అంటే ఒక ఫ్రెష్ అండ్ ఫీలింగ్ రాదు. సో నేను చూసింది ఏంటంటే కార్లలో కొంతమంది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటున్నారు టు గివ్ అ ఫీలర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో వాట్ వీ థాట్ వాజ్, వై డోంట్ వీ పుట్ అ లైవ్ ప్లాంట్ ఇన్ ద కార్. సో ఈ స్పెసిఫిక్గా ఈ ప్లాంట్ ఏదైతే ఉందో అండి 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది. అండ్ ఇది వెరీ లో మెయింటెనెన్స్. మీరు ఒక వారం రోజులకు ఒకసారి దీనికి కొంచెం నీళ్లు పోస్తే చాలండి. ఇది మీకు అసలు ఇబ్బంది కూడా కలిగించదు. కార్లో సైలెంట్గా దాని పాటికి అది పెరుగుతూనే ఉంటుంది. సో ఇది మేము ఎందుకు స్పెసిఫిక్గా డిజైన్ చేసామంటే, మనకి కార్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి అండ్ కార్లో కూడా సఫకేషన్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ కొంతవరకైనా మన ప్రయత్నంలో కొంతవరకైనా మనం నేచర్కి దగ్గరగా ఉండొచ్చు, మనం నేచర్కి కొంచెం హెల్ప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో మేము ఈ కార్ హ్యాంగర్ తయారు చేయడం జరిగిందండి. ఇది మేము ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము మా ప్రోడక్ట్. మా వెబ్సైట్లో కూడా ఈ 2 ప్రోడక్ట్స్, ప్లాంట్ లాకెట్ అండ్ కార్ హ్యాంగర్, మీరు మా వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు డోర్ స్టెప్లో డెలివర్ అవుతుంది. అండ్ మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్లాంట్ అండి. జనరల్గా మనం మొక్క అనగానే దానికి ఒక కుండి, మట్టి, ఒక ప్లేస్ కావాలి అనుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాటర్, మట్టి అవసరం లేకుండా
వాటర్లోనే పెరిగే మొక్కలు చాలా ఉంటాయండి మన దగ్గర. అందులో ఇది ఒకటి. దీన్ని సెన్సివేరియా ప్లాంట్ అంటాము. ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. అలా కాకుండా కూడా ఇది 24 అవర్స్ ఆక్సిజన్ ఇస్తుందండి. మీరు ఎక్కడైనా కానీ మీరు కూర్చునే వర్క్ చేసుకునే ప్లేస్ కానీ అక్కడ ల్యాప్టాప్స్కో మొబైల్స్కో చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. సో అది టాక్సిన్స్ అబ్జార్బ్ చేస్తుంది, మీ మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది వర్క్ చేసే టైంలో. అదర్ దాన్ దట్ ఆల్సో ఇది 24 అవర్స్ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల దీన్ని మీరు బెడ్రూమ్లో మీ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టుకున్నా కూడా మీకు రిలాక్స్డ్ స్లీప్ ఉంటుందండి. ఈ ప్లాంట్ స్పెషాలిటీ అది. సో ఇలా వాటర్లో పెరిగే కొన్ని మొక్కలు వచ్చేసి అగ్లోనిమా రెడ్ అని, మనీ ప్లాంట్ మనందరికీ తెలిసిందే. సో అలా కాకుండా కూడా ఇంకా వేరే చాలా ప్లాంట్స్ ఉంటాయండి మన దగ్గర ఇలా ఓన్లీ వాటర్లో పెరిగేవి. సో ఇలాగే మనం ఇలా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ వాడటం వల్ల మన చుట్టూ ఉండే పొల్యూషన్ చాలా తగ్గుతుందండి. జనరల్గా మనం పొల్యూషన్ అనగానే అవుట్డోర్ పొల్యూషన్ అనుకుంటాం. ఇండోర్లో కూడా ఈ మధ్య చాలా పొల్యూషన్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ తగ్గించుకోవడానికి మనం ఎయిర్ ప్యూరిఫైయింగ్ మెషిన్స్ వాడుతున్నాం, విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ద మార్కెట్. దాని బదులుగా మనకి దగ్గరలో దొరికే మొక్కలు కానీ ఇలా ఎయిర్ని ప్యూరిఫై చేసే మొక్కలు వాడటం వల్ల నాట్ ఓన్లీ మన సరౌండింగ్స్ ఉన్న గాలిలో ఉన్న టాక్సిన్స్ అబ్జర్వ్ చేయడం కాకుండా అది ఆక్సిజన్ కూడా ఇస్తుంది. కాబట్టి మన ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మనం చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం ఆక్సిజన్ వల్ల. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి. సో దీనివల్ల ఏంటంటే మనమే కాకుండా మన వచ్చే జనరేషన్స్కి కూడా వాట్ వీఆర్ గివింగ్, మనం ఈ పొల్యూషన్ తగ్గించి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఒక లైఫ్ స్టైల్ని మనం కొంచెం అలవాటు చేసుకుంటే అది మన వచ్చే జనరేషన్కి కూడా చాలా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలా మంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టిగా ఉంటుంది, గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్ను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోండి. ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. హలో అండి, నా పేరు రూప. నా బ్రాండ్ నేమ్ ఇస్ పిఆర్ ప్రెట్ అండ్ నా బూటిక్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న ట్రెండ్ ప్రకారం ధోతి గౌన్స్ బాగా ట్రెండ్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ధోతి గౌన్. ఇది ఏంటంటే ఇట్స్ జస్ట్ అ సింగిల్ పీస్, బట్ యూ జస్ట్ హ్యావ్ టు వేర్ ఇట్ ఫ్రమ్ ద టాప్, లైక్ జస్ట్ పైనుంచి వేసుకోవాలి అంతే. ఇట్స్ జస్ట్ అ సింగిల్ పీస్ అనమాట. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ ద డ్రేప్ ఫాల్స్ వెరీ వెల్. సో కిందకు వచ్చేసరికి మీకు ఇలా కట్ లాగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే మీకు వైడ్ హిప్స్ ఉన్నా కూడా పర్లేదు, ఇట్ కవర్స్, బికాస్ ఆ ఫ్లేర్ ఇలా వస్తుంది కాబట్టి ఇట్ కవర్స్ వెరీ వెల్. అండ్ ఇందులో ఏంటంటే ఐ గేవ్ కాలర్, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కాలర్ వర్క్ వచ్చింది. సో మీకు ఇలా బ్యాక్ నెక్ రావడం వల్ల స్టైలింగ్ చాలా బాగుంటుంది. సో జస్ట్ సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇట్ విల్ లుక్ వెరీ ప్రిటీ ఆఫ్టర్ వేరింగ్. సో యా, ఈ స్టైల్స్ ఏంటంటే చాలా ఐ మీన్ ఏజ్ అంటే టీనేజ్ వాళ్ళు వేసుకోవాలి ఆర్ మిడ్ 20s మిడ్ 30s వేసుకోవాలి అని ఏం లేదు, బికాజ్ ఇట్ విల్ సూట్ ఆన్ ఎనీబడి. ఈవెన్ కొంచెం లావుగున్నా బాగుంటుంది, కొంచెం సన్నగున్నా ఎలా ఉన్నా పర్ఫెక్ట్లీ ఉంటుంది. బికాజ్ కొంచెం లావుగున్న వాళ్ళకి ఏంటి అంటే ప్లీట్ కొంచెం కింద నుంచి పెడితే చాలు, ఇట్ గివ్స్ అ బ్యూటిఫుల్ షేప్. ఇది ధోతి గౌన్లోనే ఇంకో వెరైటీ అండి. ఇది ఏంటంటే ఇట్స్ విత్ అ జాకెట్. సో దీని ఏంటి, యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ లైక్ అ సింగిల్ పీస్ ఆల్సో, అండ్ యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ అలాంగ్ విత్ ద జాకెట్. దిస్ ఈజ్
handmade bandhani. So it's all my own handmade bandhani. So we tie and dye everything. So color combination కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు పౌడర్ పింక్స్, ఆనియన్ పింక్స్, రెడ్స్ అంతా ట్రెండ్ కాబట్టి I try to combine together. So onion pink and red. So the color combo is also beautiful. ఇది 2 waysగా వేసుకోవచ్చు. ఇప్పుడు this jacket you can wear it on any plain dress మీదైనా, plain దాని మీద వేసుకోవచ్చు. సో మల్టిపుల్గా యూజ్ అవుతుంది అనమాట జాకెట్. అండ్ దిస్ గౌన్ ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్. సో ద డ్రేప్ యూ కెన్ సీ ద డ్రేప్, ఇట్ ఫాల్స్ వెరీ వెల్. సో ఇట్స్ నాట్ లైక్ అ జంప్ సూట్ ప్యాంట్ లాగా వేసుకొని పైన టాప్ లాగా వేసుకోవడం కాదు. ఇట్స్ జస్ట్ అ వన్ పీస్. సో లాంగ్ గౌన్ లాగే వేసుకోవడమే అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ అండ్ ఆల్. యా, యూ కెన్ సీ ద కలర్ కాంబో హౌ ఎలిగెంట్లీ ఇట్ లుక్స్ ఆఫ్టర్ వేయింగ్. వేసుకుంటే చాలా బాగుంటుంది. సో సేమ్ ధోతి గౌన్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇదేంటంటే బోట్ నెక్. సో మోస్ట్లీ చాలామంది మేబీ దే మైట్ నాట్ లైక్ వేరింగ్ అ జాకెట్ ఆర్ దే మైట్ నాట్ బీ కంఫర్టబుల్ వేరింగ్ అ కాలర్ నెక్. సో అట్లాంటి వాళ్ళకు దే కెన్ ట్రై బోట్ నెక్స్ ఆల్సో. బోట్ నెక్ అనేది ఎనీ డే క్లాసీ, ఇట్ లుక్ రియలీ ప్రిటీ. సో దానికి కొంచెం స్టైలింగ్ యాడ్ చేయడానికి ఇట్లా రఫుల్ స్లీవ్ ఇచ్చినాను. ఇట్ లుక్స్ వెరీ క్యూట్ ఆఫ్టర్ వేరింగ్. సో రఫుల్ స్లీవ్స్ ఏంటంటే టీనేజ్ గర్ల్స్కి అట్లాంటి వాళ్ళకి ఇంకా చాలా క్యూట్ ఉంటుంది. సో ఈవెన్ ద కలర్ is also beautiful. It looks very nice, and these kind of colors are very much in trend now. Nudes, onion pinks and all are very much in trend now. It looks very classy. So general ga opinion entante off whites, nudes ala eskunte maybe dull ga kanipistamemo ani. No, it's not like that. It looks really elegant and pretty. In fact, nudes off whites eskunte మీ face lo automatically shine, a glow ostadi anamata because of the color. It falls on your face, so it looks really pretty. You have to try something different ante you can actually try these nudes, onion pinks atla. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ధోతి మోడల్. సో దిస్ ఇస్ విత్ ద పోల్కా డాట్స్. పోల్కా డాట్స్ అంటేనే మనకు రెట్రో ఫన్ అని అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు కంబైన్ రెట్రో థీమ్ విత్ డిఫరెంట్ కట్. సో ఐ థాట్ ధోతి గౌన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో దిస్ ఇస్ ఆల్ మై హ్యాండ్ మేడ్ పోల్కా డాట్స్. సో ఇందులో వాట్ ఎవర్ కలర్స్ వీ వాంట్ వీ కెన్ కస్టమైజ్. ఐ వాంటెడ్ టు ట్రై అ బ్రైట్ అండ్ పాప్ కలర్. So even the work is also beautiful. It's with mirror and pearl work. So something very different and cute. So especially teenage valaku, if they want to try something different and cute, so they can try this kind of model. So even the dots and the cut and the work and all is like very different. So if anyone wants to try something different, cut or like really pop and cute, they can try this kind of stuff. Printed ఫ్రాక్. సో ప్రింటెడ్ ఏంటంటే ముందు మీరు చూసింది ఏంటి, ఇట్స్ అ ప్రాపర్ లాంగ్ గౌన్, కంప్లీట్లీ ప్రింట్ వచ్చింది. సో దిస్ ఇస్ అగైన్ సేమ్ కైండ్ బట్ ఇట్స్ విత్ డిఫరెంట్ కట్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ ఓవర్ ప్రింట్, ఐ వాంటెడ్ టు చేంజ్ లిటిల్ బిట్. సో అందుకని ఐ గేవ్ అ వీ కట్ డౌన్ విత్ అ రఫుల్. రఫుల్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ నౌ. So this one will actually look very pretty after wearing. Once you wear, you know, ఆ కట్ ఇలా వచ్చి and then కింద ఇట్లా మంచిగా రఫుల్ ఫాల్ అవుతుంది. It looks very pretty. Even the colors also very nice. It's with nice off-whiteకి బ్యూటిఫుల్ క్యాండీ పింక్, అట్లా పేస్టల్ పింక్ వచ్చి సో నైస్ సమ్మరీ లుక్ ఉంటుందండి. యూ కెన్ ట్రై ఫర్ సమ్మర్ వెడ్డింగ్స్ ఆర్ యూనో ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్కి వాటికి అన్నిటికీ వేసుకోవచ్చు. సమ్మర్ యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్ అంటేనే వీ ట్రై ఫర్ ఫ్లోరల్స్ అండ్ స్టఫ్. సో ఫ్లోరల్ అంటే కాటన్లో కూడా తీసుకోవచ్చు, సిల్క్లో కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు వేర్ క్యాజువలీ యూ కెన్ గో ఫర్ కాటన్ ఫ్లోరల్స్, బట్ ఇఫ్ యూ వాంట్ party wear, then also you want to try florals, you can try these kind of models. This is with silk fabric. So this is called screen print anamata. It's not a hand paint. So it looks like a hand painting, but it's not a hand paint. Screen lo kuda ippudu they are doing it really well. So colors anta beautiful ga blend ayyi annattu.
So you can just go with a plain frock, but it will not give you that party wear kind of a look, though it's a silk fabric. Andukani work add chestanu. So with the work it will give you like proper party wear look. Even the cut is also with lots of flare. So once you wear it, you know, empire cut ivadam valla it will fit exactly till here, and from waist it's loose, so it gives you like beautiful shape. It falls very well on the body. So a flare colors adantha vachesariki meeku automatic ga party wear look vastadi. Even the work what I try to give is also very elegant, very different, nice scalloping work with knots. So you can, in fact, any color we can customize. Summer antene we think of pastels, so any pastel color will look good in this fabric. So you can try something really nice and different. If you have summer weddings, you can just try for sangeets kaina, mehendis kaina, anything. If you want little want to wear for traditional pelli kutru also, you can try for different color combos with dupatta. That will also look pretty. So multiple occasions appudu meeru you can use these kind of gowns. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే, మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బతింటుంది. గా ఉండి టాప్, డ్రెస్లు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్, ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్కారం అండి, నా పేరు ఉమా. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ మన్వితా కలెక్షన్స్. నేను బార్న్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లోనే అండి. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే చేశాను. మా హెచ్ఆర్ డాడీ హెచ్ఆర్ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు హెచ్ఆర్గా అవ్వాలి అనేసి ఇంట్రెస్ట్ తోటి నేను ఎంబీఏ పర్స్యూ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను బాంబే షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 3 years అక్కడ వర్క్ చేశానండి హెచ్ఆర్గానే. తర్వాత మేము హైదరాబాద్ రీలొకేట్ అయిపోయాము. రీలొకేట్ అయిన తర్వాత ఏమైందంటే, నేను ఇక్కడ 2 years వర్క్ చేసేదాన్ని, కానీ నేను అన్ని జ్యువెలరీ నేనే చేసుకుని నేనే పెట్టుకునేదాన్ని అనమాట. సో నా కొలీగ్స్ కానీ, ఎస్పెషలీ నా మేనేజర్, వీళ్ళందరూ ఏంటంటే, అరే భలే చేసుకుంటున్నావు, నువ్వెందుకు హెచ్ఆర్ ఫీల్డ్లో ఉన్నావు, యూ షుడ్ పర్స్యూ దిస్ హ్యాజ్ యువర్ కెరియర్ అని బాగా ఎంకరేజ్ చేసేవారు. పాప పుడుతుంది అని తెలిసిన వెంటనే నేను జాబ్ క్విట్ చేశాను అనమాట. జాబ్ క్విట్ చేసి ఇంట్లో ఉంటుంటే హస్బెండ్ అన్నారు, ఎందుకురా నీకున్న క్రియేటివిటీ చాలా ఉంది, వై డోంట్ యూ పర్స్యూ దాన్ని ఒక కెరియర్గా ఎందుకు తీసుకోకూడదు, నువ్వు ఎట్లానో జాబ్ చేయను అంటున్నావు, పాపను వదిలి అంటున్నావు, సో వై డోంట్ యూ పర్స్యూ యువర్ హ్యాండ్మేడ్ క్రియేటివ్ ఆర్ట్ యాజ్ యువర్ కెరియర్ అన్నారు. ఒక 2 years ఏం ట్రెండ్లో ఉంది ఏంటి అని బాగా రీసెర్చ్ చేశాను. స్టార్టింగ్ మేము కిచెన్ క్లేతో స్టార్ట్ చేసాం. కిచెన్ క్లేతో నాకు నేను జ్యువెలరీ చేసుకునేదాన్ని ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా. చేసి దాన్ని అసలు మార్కెట్లో చూస్తే ఎవరూ చేయట్లేదు. కిచెన్ క్లే అనేది మా ఓన్ ప్రోడక్ట్, మన్వితా కలెక్షన్స్ ఓన్ ఇట్. సో అదేంటంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కార్న్ స్టార్చ్ అనమాట. సో కెమికల్స్ కానీ ఏమి ఉండవు. సో అది మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తే అప్పుడు మాకు ఎవరు సజెస్ట్ చేశారు, ఇలా హైదరాబాద్లో ఆర్గానిక్ మార్కెట్స్ జరుగుతాయి, ఫ్లీ మార్కెట్స్ టైప్స్లో జరుగుతాయి, యూ కెన్ గో దేర్, ట్రై యువర్ లక్ అని. ఫస్ట్ స్టాల్ పెట్టడానికి చాలా మినిమం క్వాంటిటీ ఆఫ్ స్టాక్ తోటి వెళ్ళాం. నాట్ ఈవెన్ లైక్ నేను స్టార్ట్ చేసింది కూడా, కెరియర్ స్టార్ట్ చేసింది నా బడ్జెట్ కూడా ఒక 5,000 తోటి, 5,000 కంటే తక్కువ యాక్చువల్లీ. దాంతో స్టార్ట్ చేసి జ్యువెలరీ అంతా నేను ఈవెన్ కార్డ్స్, దానికి ఈ జ్యువెలరీ పెట్టడానికి కార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ కార్డ్స్ చేసి అన్నీ చేసి స్టాంపింగ్ వేసి హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. పాప, హస్బెండ్, నేను ముగ్గురం కలిసి స్టాల్ పెట్టడానికి వెళ్ళేవాళ్ళం. మాకు అది ఎట్లా అంటే ఎవ్రీ సండే ఒక ఫ్యామిలీ కలిసి ఒక స్పాట్లో స్పెండ్ చేయడం, అది ఒక హాలిడే టైప్లో ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం నా బిజినెస్ కూడా జరిగేది.
అప్పుడే మార్కెట్లోకి సిల్క్ థ్రెడ్ ఇంట్రడ్యూస్ అయింది. సో నేను సిల్క్ థ్రెడ్ గురించి ఎంక్వైరీ చేశాను, అని చేశాను, ట్రై కూడా చేశాను. ఫస్ట్ డే ట్రై చేసినప్పుడు నా రాలేదు, అసలు చేయడానికి కూడా రాలేదు, థ్రెడ్ ఎలా చుట్టాలో కూడా అర్థం కాలేదు. సో సరే అనేసి నాకు తెలిసిన ఎంటర్ప్రెన్యూర్స్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అవుట్సోర్స్ చేసుకునేదాన్ని. వాళ్ళ దగ్గర నుంచి అవుట్సోర్స్ చేసుకుని అవి రీసేల్ చేసేది. సో అలా చేయడం వల్ల ఏంటంటే వర్కౌట్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వలేదు మాకు. సో మా హస్బెండ్ హరీష్ అన్నారు, ఎందుకు నువ్వు ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ ఒకసారి వీడియోస్ చూడు అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను. నేను ఎప్పుడూ జ్యువెలరీ మేకింగ్కి క్లాసెస్కి కానీ వేటికి అటెండ్ అయింది లేదు, అంతా యూట్యూబ్ ఇంటర్నెట్ త్రూవే అనమాట నేను నేర్చుకుంది. మేము స్టార్ట్ చేసింది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో అండి. బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్లో ఉన్నది ఏంటంటే మనం ఏ శారీకి కానీ ఏ డ్రెస్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది మనకి థ్రెడ్లో. సో అది కాన్సెప్ట్ నచ్చి నేను ఇంకా సిల్క్ థ్రెడ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేసాం. పాపని మేనేజ్ చేసుకోవడం అండ్ ఇంట్లో పని అండ్ వర్క్ 3 కోఆర్డినేట్ అవ్వడం చాలా కష్టం అయిపోయేది, ఎందుకంటే నాకు ఆర్డర్స్ బాగా ఎక్కువ వచ్చడం స్టార్ట్ అయ్యాయి. దెన్ వాట్ వీ థాట్ వాజ్ అవుట్సోర్సింగ్ అనమాట. అవుట్సోర్సింగ్ అంటే ఎంప్లాయీస్ లానే తీసుకున్నాము. అందరూ మామ్స్ విత్ చిన్న చిన్న పిల్లలు ఉన్న మదర్స్ అనమాట, అందరూ మదర్స్ అండ్ ఆర్టిస్ట్. అందరూ ఏంటంటే ఎవరింట్లో కూర్చుని వాళ్ళే వర్క్ చేస్తారు అండ్ ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం నా హ్యాండ్లోంచి వెళ్తుంది. మొత్తం డిజైనింగ్ అండ్ ఆల్ నేను చేస్తాను. దాని తర్వాత సిల్క్ థ్రెడ్ మార్కెట్ మెల్లంగా స్లో డౌన్ అవ్వడం వల్ల ఐ హ్యాడ్ టు ఎక్స్పాండ్ టు అదర్ డివిజన్ విచ్ ఇస్ టెరాకోటా. క్లే ఊరు నుంచి తెప్పించేదాన్ని, అంటే పల్లెటూరులో చెరువుల దగ్గర నుంచి మట్టి తెప్పించి దాంతో స్టార్ట్ చేసాం మేము. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ పెయింటెడ్. సో దీంట్లో ఏ మోల్డ్స్ అంటే స్టెన్సిల్స్ కానీ జస్ట్ పెయింట్ బ్రష్ వేసేసాము అయిపోయింది అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చి వర్క్ చేస్తారు మా ఆర్టిస్ట్ అందరూ. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు జర్మన్ సిల్వర్ కూడా ట్రెండ్లో ఉండటం వల్ల వీ హ్యావ్ బ్రాంచ్డ్ అప్ టు జర్మన్ సిల్వర్ ఆల్సో. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అందరికీ ఒకటే అండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ మీద మేము నమ్మకం పెట్టుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏం అవసరం లేదు, ఒక 1000-2000తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను స్టార్ట్ చేసింది కూడా అంత చిన్న అమౌంట్ తోటే. సో ఏదైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే కాదు, కార్డ్స్ చేయొచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ యూ డూ రీసెర్చ్ చేయండి కొంచెం నెట్లో కూర్చొని. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఈజీలీ యాక్సెసిబుల్. సో యూ హ్యావ్ ద కంప్లీట్ వరల్డ్ అండర్ యూ. సో ఏదైనా తీసుకొని ఏదైనా ప్రోడక్ట్, ఎందుకంటే న్యూస్ పేపర్తో కూడా మనం బ్యాగ్స్ చేయవచ్చు. ఎనీథింగ్ అండర్ ద స్కై ఈజ్ అ పాసిబిలిటీ. సో ట్రై ఇట్ అవుట్, కమ్ అవుట్, వర్క్, ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.